వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రోజులు వారాలు నెలలు గడుస్తూనే ఉన్నాయి. కానీ ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఇంకా కొలిక్కి రావడం లేదు. ఘటన జరిగి 50 రోజులవుతున్నా ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 6 ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. ఓవైపు సహాయక బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. మరోవైపు తమ వారి కోసం బాధిత కుటుంబాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కుప్పకొలి సరిగ్గా ఇవాల్టికి 50 రోజులైంది. కానీ అందులో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లేదు. 2025 ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగింది. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో 8 మంది అక్కడ చిక్కుకున్నారు. అప్పటి నుంచి వారి కోసం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకోసం కనీవిని ఎరుగని రీతిలో 12 సంస్థలతో పాటు నిపుణులను రంగంలోకి దించింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వందలాది మంది సిబ్బంది అక్కడ రెయిన్బౌళ్లు శ్రమిస్తూనే ఉన్నారు. అయినా గల్లంతైన వారిలో ఇంకా 6 జాడ బయటపడలేదు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మందిలో ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మార్చి 9వ తేదీన పంజాబ్ కు చెందిన మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్, మార్చి 25వ తేదీన యూపీకి చెందిన కంపెనీ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మిగిలిన 6 జాడ కోసం 3 షిఫ్టుల్లో మొత్తం 560 మంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, బీఆర్ఓ, హైడ్రా, రైల్వే, మేఘా, ఎల్ఎన్టీ, రాబిన్స్, జేపీ సంస్థలతో పాటు ర్యాట్ హోల్ మైనర్స్ కూడా పాల్గొంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఫలితం లేకుండా పోతోంది. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు టీబీఎం భాగాలతో పాటు 150 మీటర్ల వరకు మట్టిని తొలగించారు. ఇంకా 100 మీటర్ల వరకు మట్టి శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ 100 మీటర్ల ప్రాంతంలోనే 6 ఆచూకీ లభించే అవకాశం ఉందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ విస్తరణకు కూడా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సొరంగం చివరి భాగంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఎన్వీ రోబోటిక్స్ యంత్రాలతో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం 2 మృతదేహాలను మాత్రమే వెలికితీసి చేతులు దులుపుకుందని విమర్శిస్తున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దంటూ ఆదేశాలిచ్చింది. 6 ఆచూకీ దొరికే వరకు సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉండాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. నిపుణుల కమిటీ సూచనలతో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలని సూచించింది. మొత్తంగా ఈ ప్రమాదంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు కూడా ఆగిపోయాయి. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పై ముందుకు వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో, ఆ 6 జాడ ఎప్పుడు దొరుకుతుందో, అసలు వారి ఆచూకీ తెలుస్తుందా లేదా అనేది ఉత్కంఠభరితంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.